ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోరుబాటు పడుతోంది వైసీపీ. తమ ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్న అధికార టీడీపీ తీరుకు నిరసనగా పోరాటం మొదలెడుతోంది. అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్దమైంది. ఈ రోజు గవర్నర్ను కలిసి సీఎంపై కంప్లైంట్ చేయనున్న జగన్ ఢిల్లీ పెద్దలను కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకొచ్చి టీడీపీలో చేరిపోయారు. ఇవాళ మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నారు. ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ పోరుబాటుకు సిద్దమైంది. తమ ఎమ్మెల్యేలను అనైతికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న వైసీపీ అధికార పార్టీ తీరుపై ఆందోళనలు చేపడుతోంది. సేవ్ డెమోక్రసీ అంటూ అన్ని మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న జగన్ ఈ రోజు ఇదే విషయమై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఉదయం గవర్నర్ దగ్గరకు వెళ్లి చంద్రబాబుపై కంప్లైంట్ చేయనున్నారు. తమ ఎమ్మెల్యేలను నయానో భయానో లాగేసుకుంటున్నారని, ఓ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఎలా వెళతారని, దీనిపై ఫిరాయింపుల చట్టం ఉన్నా అధికార పార్టీ పట్టించుకోకపోవడాన్ని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అలాగే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కంప్లైంట్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చెలకిచ్చేందుకు రెడీ అయ్యారు జగన్. వారి నియోజకవర్గాల్లో పర్యటించి ఎమ్మెల్యేల స్వార్థాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారారు, ఎవరి కోసం మారారు అన్న వాటిని వివరిస్తామంటున్నారు. గెలిపించిన ప్రజలను, గెలుపు కోసం పనిచేసిన పార్టీ కేడర్ను నట్టేట ముంచి సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వచ్చే నెల మొదటి వారంలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. వీటితో పాటు పార్టీని బలోపేతం చేయడంపైన వైసీపీ అధినేత దృష్టి సారించారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి పూర్తి చేయనున్నారు. రానున్న 2-3 నెలల్లో సభ్యత్వ నమోదు చేపడతారు. సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే ఇంటింటికి వైసీపీ పేరుతో మరో కార్యక్రమం చేపట్టనున్నారు. 2 ఏళ్లలో టీడీపీ చేసిందేమిటి, భాగస్వామ్య పార్టీ బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది, టీడీపీ మేనిఫెస్టో ఏంటి, అందులో నెరవేర్చిన అంశాలు ఎన్ని, నెరవేర్చినవి ఎన్ని, కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారనే అంశాలతో కరపత్రాలు ముద్రిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వాటిని ఇంటింటికి తిరిగి ప్రజలకు అందజేయనున్నారు.